ఏప్రిల్ 16 యోహాను సువార్త 8వ అధ్యాయము 12 నుండి 20 వచనములు. యేసు ప్రభు తన శత్రువులను గురించి ఏమి చెప్పాడో మనం ఈ వచనాల్లో గమనిద్దాం. పరిసయ్యులు తాము కలిగి ఉన్న వేషధార జ్ఞానంతో దేవుణ్ణి ఎరుగని వారని ఆయన వారితో చెప్పాడు. మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగియుంటిరా నా తండ్రిని కూడా ఎరిగియుందురు. ఇలాంటి అజ్ఞానం అతి సాధారణమైనదే. మానవ జ్ఞానంలోని అనేక శాఖల్లో ఆరితేరి విశ్వాసం గురించి సహేతుకంగా వాదించే సంభాషకులు వేలాదిగా ఉన్నారు. అయినా వారికి దేవుని గురించి నిజంగా ఏమీ తెలియదు. దేవుడు అనే వ్యక్తి ఉన్నాడని మాత్రం వారు పూర్తిగా ఒప్పుకుంటారు. కానీ ఆయన గుణం, లక్షణాలు, లేఖనాల్లో బయలుపరచబడిన ఆయన పరిశుద్ధత, ఆయన పవిత్రత, ఆయన న్యాయం, ఆయన పరిపూర్ణ జ్ఞానం, ఆయన మారనితనం, ఇలాంటి విషయాల గురించి వారికి తెలిసింది కొంచెమే. వాస్తవానికి దేవుని స్వభావం, గుణం అనే అంశం వారిని ఇబ్బందికి గురి చేస్తుంది. దాన్ని ధ్యానించడం వారికి ఇష్టముండదు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి సమీపంగా రావడమే దేవుణ్ణి తెలుసుకోవడంలోని గొప్ప రహస్యం. ఈ కోణం నుండి సమీపిస్తే మనల్ని భయపెట్టేది ఏదీ కూడా ఉండదు. ఈ కోణం నుండి చూస్తే దేవుడు పాపుల స్నేహితుడు. క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని భయంతో నింపవచ్చు. అంత ఉన్నతుడైన, పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడడానికి మనం ఎలా ధైర్యం చేయగలం? క్రీస్తులో దేవుడు కృప, కనికరం, సమాధానంతో నిండిన సంపూర్ణుడు. ఆయన ధర్మశాస్త్రం కోరినవన్నీ తీర్చబడ్డాయి. ఆయన పరిశుద్ధత మనలను భయపెట్టనవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రికి సమీపంగా చేరుకోగల ద్వారం, మార్గం క్రీస్తే. ఇది ఆయన తన సొంత మాటల్లో చెప్పాడు. నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తును గురించిన అజ్ఞానం దేవుని పట్ల అజ్ఞానానికి మూలం. ఆరంభంలో తప్పు అయితే మనిషి విశ్వాసం మొత్తం పూర్తిగా తప్పుతో నిండి ఉంటుంది. ఒకవేళ మనం దీనత్వంతో ఆయన్ని వెంబడించి మన ఆత్మలను తన మీద వేసి ఆయన శిష్యులంగా మారితే లోకానికి వెలుగైన క్రీస్తు మనకు మాత్రమే కాక ఇతరులకు కూడా వెలుగై ఉంటాడు. ధ్యానం కోసం జీవిత చరిత్రలు తరచూ ఆత్మకథలుగా బయలుపరచబడతాయి. క్రీస్తే దేవుని ఆత్మకథ, ఆయన ఉన్నతమైన స్వీయ ప్రత్యక్షత. యోహాను 1:18, కొలస్సీ 1:15.